నిద్రలో వచ్చే స్లీప్ యాప్నియాకి మీ పళ్ళతో ఏం సంబంధం లేదనుకుంటున్నారా? సంబంధం ఉంది. మీ డెంటిస్ట్ మీకు ఖచ్చితంగా సహాయపడగలడు మీరు శ్వాస తీసుకోవడంలో. స్లీప్ యాప్నియాలో అసలు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనకి ఎయిర్ పైప్ దగ్గర అయిందో బాడీలోకి వెళ్ళే ఆక్సిజన్ తగ్గుతుంది. ఆక్సిజన్ తగ్గుతుంది అంటే ఆ ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళే శాతం కూడా తగ్గి స్లోగా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం. బ్రెయిన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే నాకు ఆక్సిజన్ సరిపోవట్లేదు. సో హార్ట్ని ఇండికేట్ చేస్తుంది, నువ్వు ఫాస్ట్గా పంప్ చేయి. సో హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగి ఇది ఇలా మెయింటైన్ అవ్వడం వల్ల హార్ట్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇవన్నీ కూడా స్ట్రోక్స్కి దారితీస్తాయి. ఇది కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, రోజంతా అలసినట్టు ఉండడం వల్ల రెగ్యులర్ పని చేసే దీనిలో కూడా ఎఫెక్టివ్గా చేయకుండా, ఇవన్నీ కూడా ఒక సీక్వెల్ అండి. దానికి గాను డెంటిస్ట్ మీకు ఏం చేయగలరు? అసలు యాక్చువల్లీ వీటి ట్రీట్మెంట్లో ముందు సిపాప్ మిషన్స్ అనేవి ఉంటాయి కొన్ని, మీకు ఎయిర్వే వెళ్ళడానికి. కానీ సిపాప్ మిషన్ చాలా టఫ్ వాడడానికి. సో డెంటిస్ట్ దగ్గర ఉన్న ఒక సొల్యూషన్ ఏంటి అంటే, నోట్లో ఒక రకమైన డివైస్ ఇస్తాం మేము, మీకు కానీ కష్టం చేసి, అది మీ కింద దవడని కొంచెం ముందుకు చేసి ఉంచడం వల్ల ఎయిర్వే ప్రాపర్గా ఉండి ఈ సీక్వెల్ మొత్తం ఆగుతుందండి. సో ఖచ్చితంగా మీ డెంటిస్ట్ మీకు హెల్ప్ చేయగలడు. ఈ ఈవెంట్స్ అన్నీ, హార్ట్ స్ట్రోక్ వరకు వెళ్ళే స్లీప్ యాప్నియా ఈవెంట్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయవచ్చు. ఇట్స్ సింపుల్ టెక్నిక్. ఈ డివైస్ని యాంటీ స్నోరింగ్ డివైస్ అంటారు. ఇది మా ఓన్ బ్రదర్కి నేను ఇచ్చాను, తనకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.